బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ రగిలిపోతోంది. సినిమా వాళ్ళు అంత చులకన అయ్యారంటూ మండిపోతోంది. కొండా సురేఖ వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండిస్తోంది టాలీవుడ్. ఒకరోజు షూటింగ్లకు బంద్ పాటించి నిరసన తెలిపే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖ క్షమాపణ కూడా సరైన పద్ధతిలో కోరలేదు అంటూ కూడా ఇటు ఫిలిం ఇండస్ట్రీ భావిస్తోంది అనే సమాచారం తెలుస్తోంది. కొండా సురేఖ కామెంట్స్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది టాలీవుడ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ రగిలిపోతోంది. సినిమా వాళ్ళు అంత చులకనయ్యారా అంటూ మండిపడుతోంది. కొండా సురేఖ వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండిస్తోంది టాలీవుడ్. ఒకరోజు షూటింగ్లకు బంద్ పాటించి నిరసన తెలిపే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కొండా సురేఖ క్షమాపణ కూడా సరైన పద్ధతిలో కోరలేదంటూ కూడా అటువంటి భావనలో ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయనే సమాచారం అందుతోంది. ఇక కొండా సురేఖ కామెంట్స్ పై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది సినిమా ఇండస్ట్రీ. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు కొండా సురేఖకు సంబంధించి టాలీవుడ్ అంతకన్నా ముందు ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఈ అంశానికి సంబంధించి ఎందుకు టాలీవుడ్ ఇంతలా రియాక్ట్ అవుతోంది, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమె ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే. రైట్, అది ఇటు టాలీవుడ్కి సంబంధించి ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఏం చేయాలి, నెక్స్ట్ ఎటువంటి కార్యాచరణతో వెళ్ళాలి అంటూ కూడా టాలీవుడ్ తీవ్రంగా ఆలోచిస్తోంది అంటూ కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ప్రముఖులు ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్గా దర్శక దిగ్గజంగా చెప్పుకునే రాజమౌళి కూడా రియాక్ట్ అయ్యారు. రాజమౌళి కూడా కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. ఆయన కూడా రియాక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది అనేది. సో ఇప్పుడు టాలీవుడ్ ఏం చేయబోతోంది? ఒకరోజు బంద్ పాటించబోతోందా, లేకపోతే పూర్తిగా కొండా సురేఖ క్షమాపణలు చెప్పేంత వరకు కూడా ఇటు బంద్ పాటించే అవకాశం ఉందా? సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇండస్ట్రీ ఏమనుకుంటోంది? ఇండస్ట్రీ ఏమైనా ఇప్పుడు భేటీ కాబోతోందా? దిగ్గజాలందరూ కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇన్నాళ్ళు కూడా ఒక అంశానికి సంబంధించి ఇష్యూ కనుక తలెత్తితే ఒకే వేదిక మీదకు వచ్చి ఖండించిన సందర్భాలను చూసాం. ఇప్పుడు ఇండస్ట్రీ ఒకే తాటి మీదకు రాబోతోందా? అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు కొండా సురేఖ వ్యాఖ్యలని. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఎటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు, లేకపోతే ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. షూటింగ్ల మాట తర్వాత ముందుగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మహిళల పట్ల ఇంత జుగుప్సాకరమైన ట్వీట్ల, ఇంత జుగుప్సాకరమైన మాటల, ఇన్ఫాక్ట్ ఆ ట్వీట్ సంబంధించి అంటే ఇటు కొండా సురేఖ చేసిన అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రియాక్షన్స్ మీరు చూస్తున్నారు. రాజమౌళి దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ట్వీట్ చేశారు. రాజమౌళి చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. రెస్పెక్ట్ బౌండరీస్, ఒకసారి ఆ ట్వీట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. రెస్పెక్ట్ బౌండరీస్, మెయింటైన్ డిగ్నిటీ, బేస్లెస్ ఎలిగేషన్స్ ఆర్ ఇంటాలరబుల్ ఎస్పెషలీ వెన్ మేడ్ బై పబ్లిక్ అఫీషియల్స్ అంటూ కూడా దర్శక దిగ్గజం రాజమౌళి రియాక్ట్ అయ్యారు. #ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్, మై గాడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ క్షమించదు అంటూ కూడా రాజమౌళి చెప్పడం ప్రస్తుతం ఏం జరగబోతోంది? ఒక్కొక్కరు ఇటు నాగార్జున ట్వీట్ చేసిన తర్వాత చిరంజీవి ట్వీట్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు, అల్లు అర్జున్ ట్వీట్ చేశారు, దీంతో పాటు రాజమౌళి ట్వీట్ చేశారు.
ఇప్పుడు ఇండస్ట్రీ ఏం చేయబోతోంది? మంచు విష్ణు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ చూసాం. సో ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఒకరోజు ఇటు బంద్కు పిలుపునివ్వబోతోందా? షూటింగ్లకు బంద్ పిలుపునివ్వబోతోందా? ఒకటే అడుగుతోంది ఇండస్ట్రీ మొత్తం, ఒకటే అంటోంది. ఇండస్ట్రీలో పనిచేసే మహిళలంటే అంత చిన్న చూపా? ఇక్కడ సమంత ట్వీట్ చేశారు, రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు, ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఎంతో కష్టపడి ఒక మహిళగా, ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ఒక్కసారి సమంత చేసిన ట్వీట్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సమంత చేసిన ట్వీట్ కుదిరితే ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంశం మాట్లాడుతుందంటే కనుక ఒక మాట అనడం జరిగింది. సమంత ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడి ఒక స్థాయికి చేరుకోవడం అంత సామాన్యం కాదు, అందులోనూ మహిళకు సంబంధించి. అటువంటి సందర్భంలో అదేమంత ఆశావాస్య వ్యవహారం కాదు, ఇదంతా మీకు తెలుసు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా సమంత ట్వీట్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్, అదిగో సమంత చేసిన ఆ పోస్ట్ని మీరు చూస్తున్నారు. ఒకసారి ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు సమంత చేసిన ఆ పోస్ట్ని. ఫస్ట్ లైన్ మనకు అర్థమవుతుంది. సమంత చేసిన ఆ పోస్ట్లోని మొదటి లైన్లోని క్లియర్గా రాసుకొచ్చారు, ఇండస్ట్రీలో మహిళలకు సంబంధించి ఏ స్థాయిలో పోరాడుతారు, ఏ స్థాయిలో నిలదొక్కునేందుకు ప్రయత్నం చేస్తారు, ఇవన్నీ కూడా. టు బీ ఏ విమెన్, టు కమ్ అవుట్ అండ్ వర్క్, టు సర్వైవ్ ఇన్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ వేర్ విమెన్ ఆర్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ ట్రీటెడ్ యాజ్ ప్రాప్స్, టు ఫాల్ ఇన్ లవ్, టు ఫాల్ అవుట్ ఆఫ్ లవ్, టు స్టిల్ స్టాండ్ అప్ అండ్ ఫైట్. ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఒక మహిళ అయ్యుండి బయటకొచ్చి పనిచేసి అక్కడ సర్వైవ్ అయ్యి గ్లామరస్ ఇండస్ట్రీలో ఒక మహిళగా కొనసాగడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. ధైర్యం కావాలి, బలం కావాలి, నమ్మకం కావాలి, ఇవన్నీ కావాలి. సో ఇటువంటి నేపథ్యంలో కొండా సురేఖ గారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ దిస్ జర్నీ టర్న్ మీ ఇంటూ, ఈ ప్రయాణం నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన విషయంలో చాలా గర్వపడుతున్నా అంటూ కూడా చెబుతూని, ప్లీజ్ డోంట్ ట్రొలైజ్ ఇట్, ఇలా చెబుతూ ఐ హోప్ యూ రియలైజ్ దట్ యువర్ వర్డ్స్ క్యారీ సిగ్నిఫికెంట్ వెయిట్ యాజ్ ఎ మినిస్టర్ అంటూ చెప్పిన తర్వాత మనం చూసాం కొండా సురేఖ కూడా సమంతకు క్షమాపణలు చెప్పారు ట్విట్టర్ వేదికగా. అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం, ఇండస్ట్రీ ఏమనుకుంటోంది? ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు కూడా. సో ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయిన తర్వాత ఎపిసోడ్ మరొక టర్న్ తీసుకుందనే చెప్పుకోవాలి. ఆయనైతే దీన్ని ఎక్కడితో వదిలేయకూడదు, ఈ అంశానికి సంబంధించి తగిన గుణపాఠం చెప్పాలి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్తున్నాను. మధు, ప్రస్తుతం ఇండస్ట్రీ ఏమనుకుంటోంది? ఈ అంశాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే చర్చలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ఇండస్ట్రీ కార్యాచరణ? అంటే కొండా సురేఖ చెప్పినటువంటి సారీ, ఆమె చాలా మనస్ఫూర్తిగా ఏదో నిజంగానే ఏదో ఆవేశంలో మాట్లాడాను, తప్పు జరిగిందని చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. పైగా ఇంకా ఆమె ఈ రోజు ఒక మీడియాతో మాట్లాడుతూ అదే వ్యాఖ్యలు రిపీట్ చేశారు. సమంత చెప్పుకోలేదు కదా ఇట్లాంటి సిచ్యువేషన్, ఆమె తరఫున నేను చెప్తున్నాను అనేటువంటి మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. అంటే అంతా మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. ఈ విషయం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినీ నటులు, ఫిలిం ఇండస్ట్రీ వ్యక్తులు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఇంత దారుణంగా అవమానిస్తా ఉంటే ఫిలిం ఇండస్ట్రీని మనం సరైన గుణపాఠం చెప్పాలనేటువంటిది వీళ్ళంతా భావిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఒకరోజు సినిమా షూటింగ్స్ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేసి సినీ కార్మికులు, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక యూనిటీ, సాలిడారిటీ వీళ్ళందరికీ ప్రదర్శించాలి. అక్కినేని ఫ్యామిలీకి, తర్వాత ఆమె ఎవరెవరిపైన వ్యాఖ్యలు చేసిందో రకుల్ పైన, వీళ్ళందరిపైన వాళ్ళందరికీ మద్దతుగా నిలవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ పునరావృతం కావద్దు తెలంగాణలో అనేటువంటిది చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికోసం ఒక్కసారి లెట్ మీ ఇంటరప్ట్ యూ హియర్. ఒక్కసారి చాలా మంది ఈ స్టోరీని చూడడం జరుగుతోంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి, మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులను చూశారు, అదే కళ్ళతో సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినిమాలను చూస్తారు. మీరు ఓటేసి గెలిపిస్తే నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఆ స్థాయి వరకు వెళుతూ ఉంటారు. మీరు సినిమా చూసి హిట్ చేస్తేనే వాళ్ళు హీరోలు, హీరోయిన్లు, టాప్ హీరోలు, హీరోయిన్లు,
సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తూ ఉంటారు. సో మీరు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నవాళ్ళు మీరేమనుకుంటున్నారు? మీ రెండు కళ్ళతో ఈ రెండు కళ్ళను చూశారు. ఇటు రాజకీయాలను చూస్తున్నారు, అలాగే దీంతో పాటు సినిమా ఇండస్ట్రీని చూస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి మధు దగ్గరికి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇటు ఇండస్ట్రీ దాదాపుగా ఇప్పుడు ముక్త కంఠంతో ఖండిస్తోంది. ఇటు నాగార్జున కూడా వెళ్ళి కేసు ఫైల్ చేశారు. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఏం చేయాలనుకుంటోంది? ప్రభుత్వాన్ని కలవబోతోందా, లేకపోతే బంద్కి పిలుపునివ్వబోతోందా, లేకపోతే ఏమైనా డిమాండ్ని ముందుంచబోతోందా, లేకపోతే సినీ పెద్దలందరూ కలిసి ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? ఎటువంటి చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో? ఎగ్జాక్ట్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమానికి సినీ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకరోజు సినిమా షూటింగ్లు అన్నిటికీ కూడా బంద్ పెట్టి నిరసన వాళ్ళ యూనిటీని ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ స్టేట్మెంట్ చేశారు. రామ్ గోపాలం బ్రహ్మ లాంటి వాళ్ళు కొద్దిగా ఒక స్టెప్ ముందడుగు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ కావాలి, ఇష్యూని సాల్వ్ చేసేలా ఆయన నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకా ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా ఇప్పుడు చేసినటువంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ని రామ్ గోపాల్ వర్మ చేస్తా ఉన్నారు. ఎందుకంటే కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ అత్యంత జుగుప్తుకరంగా, అత్యంత దారుణంగా ఉన్నాయి. వాటిని మాట్లాడుకోవడానికి వీలు లేనటువంటి విధంగా ఉన్నాయనేటువంటిది సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళు రియాక్ట్ అవుతా ఉన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు త్వరలోనే ఒకరోజు సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో బంద్ పిలుపునివ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు కనుక సినీ ఇండస్ట్రీ ఒక్క తాటిపైకి ఒక యూనిటీగా రాకపోతే ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి కామెంట్లు వినే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఫ్యూచర్ లో రిపీట్ కావద్దన్నా, ఇప్పుడున్నటువంటి వారికి సరైనటువంటి గట్టి సమాధానం చెప్పాలన్నా వీళ్ళంతా యూనిటీగా ఒకరోజు బంద్ పిలుపునిచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన మరి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకంటే ముందే ఒకవేళ రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఈ విషయాన్ని సద్దుమణిగేలాగా కొండా సురేఖతో బేజరతుగా క్షమాపణలు చెప్పిస్తే దీనిపైన ఈ విషయం సద్దుమణిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొండా సురేఖ మార్నింగ్ ఒకలాగా మాట్లాడారు, మళ్ళీ మధ్యాహ్నం ఒకలాగా మాట్లాడారు, మళ్ళీ ఈ రోజు సాయంత్రం మళ్ళీ ఒకలాగా మాట్లాడారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆమె. సో ఆమె పెద్దగా ఆ విషయంలో ఆమె అర్థం చేసుకోకుండానే మాట్లాడుతున్నారు. కావాలని తెలిసి ఈ స్థాయిలో ఉండి థర్డ్ టైం రిపీట్ చేస్తా ఉన్నారు. మళ్ళీ మా చేసినటువంటి వ్యాఖ్యలే ఇది ఆక్షేపణీయం, కరెక్ట్ కాదు అనేటువంటి ఒక అభిప్రాయానికి సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి నటులు సినీ ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా భావిస్తా ఉన్నారు. సో ఒకరోజు బంద్కు పిలుపునివ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ రగిలిపోతోంది. సినిమా వాళ్ళంతా చులకన అయ్యారా అంటూ మండిపడుతోంది. కొండా సురేఖ వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండిస్తోంది టాలీవుడ్. ఒకరోజు షూటింగ్లకు బంద్ పాటించి నిరసన తెలిపే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖ క్షమాపణ కూడా సరైన పద్ధతిలో కోరలేదంటూ కూడా అటువంటి భావనలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందనే చర్చ జరుగుతోంది. కొండా సురేఖ కామెంట్స్ పై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా.